హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. అమ్మ, గర్భసంచి ఆపరేషన్ అయిపోయిన ప్రతి అమ్మకి చెప్తున్నాను. మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే మీకొచ్చే కాళ్ళ నొప్పులు ఎవ్వరూ తగ్గించలేరు. ఎందుకంటే డేట్స్ వచ్చేటప్పుడు చెడు రక్తం అంతా బయటకు పోతుంది. అదే ఎప్పుడైతే గర్భసంచి ఆపరేషన్ అయిపోయి దాన్ని ఎప్పుడైతే తీసేసామో ఇంకా చెడు రక్తం ఎటూ వెళ్ళదు. ఎటూ వెళ్ళకుండా మన కాళ్ళల్లో నరాల్లోని మోచెప్పు నుంచి బాగా చెడు రక్తం ఉండిపోతుంది. మీరెన్ని మందులు వాడినా సరే ఆ పెయిన్ కిల్లర్స్ అప్పటి వరకునే పనిచేస్తాయి. తర్వాత నుంచి పని చెయ్యు. మేము ఇంటి పని చేసుకుంటాం, వంట పని చేసుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, అన్ని పనులు మేమే చేసుకుంటాం అంటారా? మీరు చేసే పని అదొక బాధ్యత. మనం వంట చెయ్యాలి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇంట్లో గత్తరగా ఉండకూడదు. ఇవి మన పనులు, బాడీకి పనులు. ఆ నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటే వామప్, ఎక్సర్సైజులు, యోగాలు ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేయకపోయినా కనీసం యోగా అయినా చెయ్యాలి. కింద కూర్చోవడం, బాసిమట వేసుకోవడం, కింద కూర్చుని కాళ్ళు సాగదీసుకుని అన్నీ చెయ్యాలి. చెయ్యకపోతే మాత్రం ఒక 45, 50 వచ్చేటప్పటికి మీ కాళ్ళు, మీ బాడీ మీ చేతిలో ఉండదు. ఒక అడుగు తీసి అడుగేయాలంటే మీరు బాధపడే బాధ మీకు ఆ భగవంతుడికే తెలుస్తుంది. ఎందుకంటే మా అమ్మ పడిన బాధ నేను చూశాను. మా అమ్మకి గర్భసంచి 25 సంవత్సరాలకే తీసేశారంట కాయ వచ్చిందని. అమ్మకి ఒక 35 వచ్చుంటాయి. అప్పటినుంచి కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. నైట్ అస్సలు పడుకునేది కాదు. మా డాడీ తిప్పని హాస్పిటల్ లేదు. మా అమ్మ ఇంగ్లీష్ మందులు వేసుకోను పెయిన్ కిల్లర్స్ అని అన్నా సరే మా డాడీ అంత బాధ ఎలా భరిస్తావని అక్కడ ఎన్ని మందులు వాడినా అక్యూప్రెషర్కి వెళ్ళింది. ప్రతి దుక్కునికి తిరిగింది. 10 సంవత్సరాలు తిరగ్గా ఒక డాక్టర్, ఆయుర్వేదం డాక్టరు యోగా చేయించి ఇవన్నీ చేసి ఆయుర్వేదం మెడిసిన్ పెట్టాక ఇప్పుడు 10 సంవత్సరాలకి ఎంతో కొంత నయమిచ్చింది. ఈనాడు కూడా డాడీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇసుక్కున్నది కూడా ఏమీ లేదు. ఇక్కడ తగ్గకపోతే ఇంకొక దగ్గరికి ఆయనే ఏ డాక్టర్ మంచోరో కనుక్కుని తీసుకెళ్ళేవారు. మా తమ్ముడైనా సరే ఫిజియోథెరపీకి పొద్దున్న తీసుకెళ్ళి అమ్మతో పాటు మధ్యాహ్నం దాకా ఉండి చేయించి తీసుకొచ్చేవాడు. అలా అందరికీ జరుగుతుందని నమ్మకం ఉందా? ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు దరిపల్లి నరకం కాబట్టి ఇంటి దగ్గర ఉండి ఎంతో కొంత ఖాళీ చేసుకునేవారు. అదే జాబులు చేసుకునే వాళ్ళు ఖాళీ చేసుకుంటారా? చేసుకోలేరు కదా పాపం. కాబట్టి మీరెట్టి పరిస్థితుల్లోని కూడా మనకి బాడీకి పని కాదు ముఖ్యం. లోన ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం యోగా కంపల్సరీ చేయాల్సిందే. అది చేయలేదా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళకి స్నానం కూడా చేయించలేరు. మా అమ్మ ఎంత బాధపడింది. నా పిల్లలకి మా అమ్మ చేయించలేదు. మా అమ్మమ్మ చేయించేది. ఎందుకంటే అంత బాధపడేది కాళ్ళు సాగదీసుకోలేక. మీరు కూడా నా అమ్మ అనుకుని చెప్తున్నాను. ఎందుకంటే 10 మంది బాగుంటే 10 మందిలో నేను బాగుంటాననే ఒక స్వార్థంతోనే అది కూడా.